రావు వ్యవసాయ కూలీలకు రోజుకి రూ. 7 ఇవ్వడానికి నిర్ణయించాడని తెలిసి ఊళ్ళోని లాగాళ్ళందరూ అత్యవసర సమావేశం జరిపి వాళ్ళు మాత్రం చేస్తే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అయితే సమ్మె చేస్తామని వాళ్ళ కూలీలు కొందరు గొడవ చేశారు. రావు ఆ కూలీల దగ్గరకు వెళ్ళాడు లోపాయికారిగా. మీరు గొడవ చేయండర్రా, నేను రూ. 7 ఇస్తున్నాను, వాళ్ళెందుకెవరు, ఇచ్చేంతవరకు సత్యాగ్రహం చేయండి అని సలహా ఇచ్చాడు. ఈ విషయం లాగాళ్లకు తెలిసింది. అన్నా, మన జాతికే ఎసరు పెడుతున్నాడే రావు, ఇతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నారు ఉమ్మడిగా వాళ్ళంతా. ఎలా చెప్పాలి? పంచాయతీ ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయిగా, దాంట్లో వీడి పరువు మర్యాదల్ని పిండి మరలో పెట్టి ఆడించినట్టు ఆడించెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఒకనాడు శ్రీ భోంచేసి పొలానికి వెళుతూ ఉండగా గురువులు పడుతూ లేస్తూ వచ్చాడు. బాబయ్య, మరిడమ్మ గుడి పొలాన్ని జప్తు చేస్తున్నారండి అని వగరుస్తూ చెప్పాడు. ఎందుకు? ఏమోనండి, కోర్టోళ్ళు ఏయో ఆర్డర్లు ఇచ్చారంట. శ్రీ గురువులతో బయలుదేరాడు. శ్రీ మరిడమ్మ గుడి పొలాల దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ బండరాముడు, నలుగురు వస్తాదులు, కోర్టు అమీనా అక్కడున్నారు. పొలంలోకి ఎవరినీ దిగనీయకుండా కర్రలతో జడిపిస్తున్నారు. ఏంటిది అని అడిగాడు శ్రీ కోర్టు అమీనాని. ఈ ఊరు పంచాయతీ వాళ్ళు ఈ భూముల మీద కేసు పెట్టారండి. అది తేలే వరకు కోతలు కొయ్యకూడదని స్టే ఆర్డర్ ఇచ్చారండి. ఇదిగోనండి ఆర్డరు. అమీనా ఆర్డర్ చూపించాడు. శ్రీ ఆర్డర్ చదివి నిశ్చేష్టుడైపోయాడు. స్టే ఆర్డర్ కోర్టు ఇచ్చింది, కానీ ఈ రాముడు వీళ్ళు ఎందుకొచ్చారు ఇక్కడికి అన్నాడు శ్రీ. ఆర్డరు అమలు పరచడానికండి అన్నాడు బండరాముడు కసిగా. అది అమలు జరపడానికి కోర్టు ఉంది, మధ్య మీరెవరు? వెళ్ళండి. పొలంలో అడుగు పెట్టారా మాట దక్కదు. ఏంటి చేసేసుకుంటారా? మరంతే కదటయ్యా అన్నాడు గురువులు. బండరాముడు పళ్ళు పటపటా కొరికాడు. అయ్యగారి కల్లుడైపోయాడు గాని శ్రీని బండరాముడు ఆ క్షణాన బుర్ర బదలుగొట్టి సుండేవాడు. వాడు రౌడీలు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో గురువులు మొదలైన హరిజనులు శ్రీని చుట్టుముట్టేశారు. ఇదేం న్యాయం బాబయ్య, ఏడాది పొడుగునా రెక్కలు ముక్కలయ్యేటట్టు ఈ బంజర్లని బాగు చేశాం, సరిగ్గా ఫలసాయం చేతికొచ్చేసరికి తినొద్దని అడ్డెడుతున్నారు అని వాపోయారు. మీకేం భయం లేదు, మీరేమి ఈ భూముల్ని అన్యాయంగా ఆక్రమించలేదు కదా. కలెక్టర్ గారి పర్మిషన్ ఉంది, ప్రభుత్వం ముద్రుంది, ఈ భూమి మీద మీకు హక్కు ఉంది. నేను ఇవాళే లారీ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఏం నిశ్చింత బాబయ్య, వారం రోజుల్లో కోతలు కోసేయాలి. కేసు మట్టుకి కేసు జరగనీయండి, కానీ ఎందుకు పనికి రాకుండా ఈ తిండి గింజల్ని ఎందుకిట్లా ఎవరికీ దక్కనీయకుండా చేయడం? అదే చిత్రం గురువులు. ప్రభుత్వం అవునన్నదానికి కోర్టు తిరస్కరిస్తుంది. కోర్టు సమ్మతించిన దాన్ని ప్రభుత్వం మరో బిల్లు పాస్ చేసి నోరు మూయించేస్తుంది. ప్రభుత్వంలో ఈ బిల్లు పాస్ చేయించేది మనం ఎన్నుకునే ప్రతినిధులే. ఈ ప్రతినిధుల స్వార్థానికి ఏమాత్రం ఎదురు దెబ్బ తగిలినా పాత చట్టాన్నే మార్చేస్తున్నారు అని శ్రీ వెళ్ళిపోయాడు. శ్రీ లాయర్తో సంప్రదించడానికి పట్నం వెళ్ళాడని తెలుసుకుని రావు శరత్ దగ్గరకు వచ్చాడు. నీతో ఒక అతి ముఖ్యమైన సమస్య గురించి నీ సలహా అడగాలని వచ్చానమ్మా, తండ్రిగా కాదు, గ్రామ పెద్దగా. కూర్చోండి, కాఫీ తాగుతారా? కూతురుగా కాదు అంది శారద. నువ్వెలా ఇచ్చినా తాగుతానమ్మా, ఈ వాళ్ళకి 10 రోజులైంది సరైన తిండి తిని మంచి కాఫీ తాగి అని రావు ముందరి కాళ్లకు బంధం వేశాడు. శారద కాఫీ తెచ్చిచ్చింది. రావుకి ప్రాణం లేచొచ్చింది. అదేం పట్టించుకొని శారద ఏదో సలహా అన్నారు అంది. క్షణం ఊపిరి తీసుకుని రావు తను తెచ్చిన కాగితాల కట్ట విప్పాడు. ఒక కాగితం మీద పెద్ద స్కెచ్ ఉంది, మరో పెద్ద కాగితం మీద ఒక డ్రాయింగ్ ఉంది. ఒక పెద్ద సరస్సు, దాని చుట్టూ తారు రోడ్డు, రోడ్డుకి ఇరువైపులా మెర్కురీ లైట్లు, సరస్సుకి చివర పెద్ద అత్యాధునికమైన బిల్డింగ్, మరో వైపున పెద్ద మైదానం, మైదానం చుట్టూ అందమైన ఫెన్సింగ్ మొక్కలు, ఒక పక్క అందమైన దేవాలయం. ఏంటిదంతా? బావుందా అన్నాడు రావు. పటంలో బాగుంది, దీన్ని తయారు చేయాలనుందమ్మా. ఎక్కడా? మన గ్రామంలోనే. ఓహో, పంచవర్ష ప్రణాళికలా అంది శారద స్కెచ్లు మూసేస్తూ. దీనికేనా నా సలహా అడిగారు? ఆ సరస్సుంది చూసావు, అది మత్స్య పరిశ్రమాభివృద్ధి కేంద్రం. ఆ బిల్డింగ్ ఫిష్ ఫ్యాక్టరీ. ఆ గుడుంది, అది పునర్నిర్మించాక మన మరిడమ్మ గుడి. కానీ అక్కడ ఎవరో సేద్యం చేసుకుంటున్నారు అంది శారద. అదే చెప్తోంది. ఆ గుడికి సంబంధించిన 100 ఎకరాల నేలలో 50 ఎకరాల సరస్సు, మిగతా 50లో 25 ఫ్యాక్టరీకి, 25 మరిడమ్మ జాతరకి. కానీ ఈ భూముల్ని మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది ప్రభుత్వం. వద్దని మేం ఎంత మొత్తుకున్నా అటు ప్రభుత్వం గాని, ఇటు ఈ ప్రజా నాయకులు గాని వినిపించుకోలేదు. ప్రజానాయకుడెవరు?
ఇంకెవరు? మన శ్రీయే. అల్లుడని పిలిచి చెప్పాను. లాభం లేక పంచాయతీ వాళ్ళు ఇప్పుడు కోర్టులో కేసు వేశారు. ఓహో! ప్రభుత్వం ఏర్పరిచిన పంచాయతీ ప్రభుత్వం మీదే ఎదురు తిరుగుతుందన్నమాట. ఇందులో నా సలహా ఏంటి మధ్య? ఇదంతా శ్రీ చేస్తున్నాడమ్మా. ఇతను వాళ్ళ వెనకాల ఉండబట్టే వాళ్ళంతగా పేట్రేగుతున్నారు. ఆ గురువులుగాడు నిన్న మొన్నటి వరకు నా పాలేరుగా ఉండే ఎదవ నువ్వెంతంటే నువ్వెంత అని ఎదిరిస్తున్నాడు. ఇక రేపు నన్ను నడివీధిలో చొక్కా పట్టుకుని గుంజి లెంపకాయలు కూడా కొడతాడు. ఇదంతా ఎవరిచ్చిన కొమ్ములు? అల్లుడు కాబట్టి నోరు మూసుకోవాల్సొచ్చింది. ఇంత మంచి ప్లాన్ వేసి గ్రామాన్ని పాశ్చాత్య పద్ధతుల్లో అభివృద్ధి చేద్దామనుకునేసరికి శ్రీ పంతం బట్టి నా ప్రణాళికలన్నింటినీ ఏట్లో కలుపుతున్నాడు. ఏమ్మా మాట్లాడవు? ఏం మాట్లాడాలి? ఇప్పుడు నీ తండ్రి పరువు కాదమ్మా పోతోంది. మన గ్రామం పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతూ ఉంటే చదువుకున్న దానివి నువ్వు చూస్తూ ఊరుకుంటావా? మన గ్రామం అభివృద్ధి కావడం నీకిష్టం లేదా? సరే మీరెళ్ళండి. ఆయనొచ్చాక మాట్లాడతాను. అతను వినిపించుకోడమ్మా. మహావాళ్లే వచ్చి చెప్పారు. పంతం తను గొప్పవాణ్ణని అహం. శారదకి కొంత కోపం వచ్చింది. ఆ పంతమేదో నేను చూస్తాను. మీరు వెళ్ళండి. రావు తన పాచిక పారిందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు పట్నం వెళ్ళి 2 రోజుల తర్వాత తిరిగొచ్చాడు. శారద ప్లాన్లన్నీ చూపించి తండ్రి వాదనంతా తన వాదనగా వినిపించింది శ్రీనివాసరావుకి. ఈ ప్లాను బాగానే ఉంది. కానీ దీన్ని అమలు జరపడానికి ఎంతవుతుందో తెలుసా? ఎంతైతే మీకెందుకు? ప్రభుత్వమేమి ఇస్తుందిగా. ప్రభుత్వం దగ్గర అంత స్తోమతే ఉంటే రామపాద సాగరమే కట్టించుండేది. ఓహో! దానికోసం మీరు ప్రభుత్వానికి ఆదా చేస్తున్నారా? శ్రీ క్షణం మాట్లాడలేదు. నీ మనస్తత్వం ఏంటో అర్థం కావడం లేదు శారద. వాళ్ళ ఇలాంటి పేదవాళ్ల కోసం మీ నాన్నగారిని ఎదిరించి సమ్మె చేశావు. ఇవాళ నేను అదే పని చేస్తుంటే ఆయన వైపు నుంచి మాట్లాడుతున్నావు. నిజానికి వాళ్ళకి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేయాలనే తలంపు ఎప్పుడు కలిగిందో తెలుసా? వాళ్ళు భూమి సంపాదించి బాగు చేసుకుని పంట పండించడానికి తయారైనప్పుడు. ఇప్పుడు ఫలసాయం వాళ్ళ చేతికొస్తున్నప్పుడు సరిగ్గా స్టే ఆర్డర్ తెచ్చారు. కాళ్ళ కింద పడి ఉండే వీళ్ళకి సొంతానికి భూములు అన్న అసూయే దానికి కారణం. ఇలా ఎంతకాలం ఈ పేదవాళ్ళని వేధించుకుని తింటారు? ఎంతకాలం దేశ జనాభాలో 90 వంతుల మందిని కాళ్ళ కింద నొక్కుంచుతారు? అందుకని ఆ 90 మందిని వెనకేసుకొచ్చి విప్లవం లేవదీస్తారా? నేను లేవదీసేది విప్లవం కాదు, న్యాయాన్ని తిరస్కరించొద్దంటున్నాను. ఇందులో నువ్వు ఏ విధంగా జోక్యం కలిగించుకున్న సమస్య పరిష్కారం కాదు అని మాటలు తుంచేసి బయటకు వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు బయటకు వెళ్ళగానే జీపులో నుంచి ఇన్స్పెక్టరు, పోలీసులు దిగారు. సారీ శ్రీనివాసరావు గారు, మీ మీద అరెస్టు వారెంట్ వచ్చింది. నా మీద ఎందుకు? మీరిక్కడ కూలీల్ని ప్రోత్సహించి అలజడి రేపుతున్నారని. ఇన్స్పెక్టర్ మాటలు పూర్తి కాకుండానే శారద బయటకొచ్చింది. ఆయన అలజడి రేపుతోంది, ఎవరిచ్చారు రిపోర్టు అంది. ఫణిభూషణ్ రావు గారు. శారద నిర్ఘాంతపోయింది. శ్రీ శారద ముఖ కవళికల్ని చూస్తూ ఉన్నాడు. అలజడి రేపుతోంది ఆయన కాదు, నేను. నన్ను అరెస్ట్ చేయమనుంటారు, సరిగ్గా చూడండి అంది. కాదమ్మా, మిస్టర్ శ్రీనివాసరావు అనుంది ఇందులో. అదొకటే కాదు, కోర్టు వారి స్టే ఆర్డర్ని ధిక్కరించి రాత్రికి రాత్రి మరిడమ్మ గుడి పొలాల్లో కోతలు కోయించారట. ఏంటి, నేను కోతలు కోయించానా? శ్రీ అర్థం కాని చూపు చూశాడు. అరెస్ట్ అయిన గురువులు శ్రీ దగ్గరికొచ్చాడు. బాబయ్య, తప్పంతా మాదండి. రేత్రి మేమే తొందరపడి ఏమవుతుందో అని కోతలు కోసామండి. తమరికి ఇందులో ఏ సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదండి. అయినా కోర్టు వారి ఆర్డర్ని ధిక్కరించడం మీ తప్పు కదా? వాళ్ళదేం తప్పులేదు. వీళ్ళ నోటి దగ్గర కూడు పడగొట్టడానికి పంచాయతీ వాళ్ళు ప్రయత్నిస్తుంటే వీళ్ళ కష్టాన్ని వీళ్ళు తినడం తప్ప వీళ్లను అరెస్ట్ చేసే అధికారం వాళ్ళకి ఎంతుందో దాన్ని ఎదిరించడానికి వీళ్లకు అంతే అధికారం ఉంది అంది శారద కోపంగా. సారీ శారద గారు, ఆ మాట మీరు అనకూడదు. మా పని మేం చేసుకొనివ్వండి అని ఇన్స్పెక్టర్ శ్రీని జీపులు ఎక్కించాడు. ఎదురుగా పొరుగున రాధ, గోపాలం వచ్చారు. జీపులోని శ్రీని చూసి ఏడ్చినంత పనిచేశాడు. అతని మాటల్ని వినిపించుకోకుండా జీపు కదిలిపోయింది. రాధ శారద దగ్గరకు వచ్చింది. అసలేం జరిగిందక్క అంది. ఏం జరగాలో అదే జరిగింది. కూతురు మీద తీర్చుకోలేని పగని అల్లుడి మీద తీర్చుకుంటున్నాడు రావు. రాయిలా ఈయన జమీందారైతే కావచ్చు, అలాగని ఇష్టమొచ్చినట్లలా ప్రవర్తిస్తే ఇతగాడికి ఎంత బలం ఉన్నా మనకి బలగం ఉందిరా అని రాధ చేయి పట్టుకుని లాక్కుపోయాడు గోపాలరత్నం. శారద నోట మాటరాక అలానే ఉండిపోయింది. ఏంటి, తండ్రి చేయాల్సిన పనేనా ఇది? అల్లుణ్ణి అరెస్టు చేయించి జైల్లో పెట్టిస్తాడా? ఏం, తను మాత్రం ఏం చేసింది? తండ్రి పరువుని రచ్చకీడ్చి కూలీల చేత తిరుగుబాటు చేయించలేదా?
దానికి ఆయన ఇది ప్రతీకారంగా చేస్తాడా? సరే, ఆయన ప్రతీకారానికి తను ప్రతీకారం చేసి తీరుతుంది. అల్లుడు అరెస్టయ్యాడనే మాట విని జానకమ్మ నిర్ఘాంతపోయింది. అతన్ని అరెస్టు చేయించింది భర్తే అని తెలుసుకున్నాక అతనితో పోట్లాట వేసుకుంది. న్యాయానికి బంధుత్వానికి ముడెట్టుకో. నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల కోసం కూతుర్నే కాదు, భగవంతుని కూడా ఎదిరిస్తాను. అలాంటి ధర్మదాత ఇంట్లో ఉండడం నాకు చేత కాదు అని జానకమ్మ శారద దగ్గరకు వెళ్ళిపోయింది. జానకమ్మ కూతుర్ని కావలించుకుని ఏడ్చింది. శారద మాత్రం శిలాప్రతిమలా ఉండిపోయింది. భర్తను విడిచిపెట్టి పరాయి వాళ్ళ ఇంటికి వచ్చేశావు. రేపొద్దుట నన్ను అలానే చేయమని అన్యాపదేశంగా బోధిస్తున్నావా? అంది శారద దుఃఖాన్ని కోపాన్ని దిగమింగుకుంటూ. పరాయి ఇల్లెవరదే? నా కూతురిల్లేది? నేను కన్నబిడ్డ ఇల్లేది? ఎందుకే నన్ను ఇలా ఏడిపించుకుని తింటారు? నన్ను చావు చంపితేనే గాని మీ ఇద్దరికి నిద్ర పట్టదు కదూ అని జానకమ్మ ఏడ్చింది. నేనెందుకు చంపుతాను? ఒక విషయం ఆలోచించమ్మా. నాకీ పెళ్లి చేసింది జానకి రామయ్యకు ఆయనకు ఉన్న ప్రాణ స్నేహం వల్ల కాదు. ఈ శ్రీనివాసరావు మీద ఉన్న ప్రేమ వల్ల కాదు. ఆయన స్వార్థపు పనులన్నింటికీ ఈయన అడ్డు తగులుతున్నారని ఆయన్ని లొంగ తీసుకోవడానికి బంధుత్వాన్ని కలుపుకున్నారు. బంధువయ్యాక కూడా ఈయన న్యాయం వైపునే నిలబడేసరికి ఆయన అన్యాయపు దారి తొక్కారు. సరేనమ్మా, ఈ అన్యాయాలు ఎంతవరకు నెగ్గుతాయో నేను చూస్తాను అంది శారద సౌమ్యంగా. అంటే తండ్రి మీద కత్తి కడతావా? నా భర్తను జైలుకు పంపించిన మనిషికి గుణపాఠం చెప్పకపోతే రేపు నిన్ను అలానే చేస్తాడు. ఈ అన్యాయాలు చివరికి పెరిగి పెరిగి ఆయన్నే కాటేస్తాయి. ఆయనకు కళ్ళు తెరిపించి మంచి వైపుకు తిప్పించకపోతే మొత్తం గ్రామమే కాదు, రేపు ఆయన ఎమ్మెల్యే అయితే రాష్ట్రమే సర్వనాశనం అయిపోతుంది. ఈ భాష్యం అర్థం కాని జానకమ్మ కూతురి చేతులు పట్టుకుని బ్రతిమలాడింది. శారద ఆమె మాటలు వినిపించుకోకపోయేసరికి పుట్టింటికి పోతానని బెదిరించింది. దానికి శారద లొంగకపోయేసరికి ఏడుస్తూ తిరిగి భర్త ఇంటికే వెళ్ళిపోయింది. గోపాలరత్నం ఒక లాయర్ని పట్టుకుని శ్రీ కేసులో వాదించాడు. పంచాయతీ తరపున మరో లాయర్ వాదించాడు. రెండు వాదనల్ని విన్న మేజిస్ట్రేట్ ఇందులో శ్రీనివాసరావు తప్పు ఏమీ లేదని భయంతో రాత్రికి రాత్రి కోతలు కోయించేసిన గురువులు మొదలైన వాళ్లకు కోర్టుని ధిక్కరించిన నేరానికి 6 నెలలు కఠిన శిక్ష వేసి శ్రీనివాసరావుని విడుదల చేశారు. కోర్టుకి రాలేదు శారద. గోపాలరత్నం, రాధ, తల్లి లక్ష్మి, శ్రీ స్నేహితులు, కొందరు హరిజనులు వచ్చారు. శ్రీ నిర్దోషం తెలిసాక రాధ చెంగున పరిగెత్తుకుని వెళ్ళింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిల్చున్నాయి. న్యాయం గెలిచింది బావా అంది. శ్రీ ఆమె కళ్ళలోని నీళ్లు చూశాడు. గెలిస్తే ఈ ఏడుపు దేనికి? కంటిలో నీళ్ళొస్తే ఒక ఏడుపైనా వస్తుంది. ఆనందానికి కన్నీళ్లు వస్తాయి. సరి చేసిన నిర్వాకం చాలుగాని నడవండి అని గోపాలరత్నం వాళ్ళని తీసుకుపోయాడు. గోపాలరత్నం బండి మీద తిన్నగా శ్రీని తనింటికి తీసుకువెళ్ళాడు. స్నానం అవి చేసి అక్కడే భోంచేయమన్నాడు. ఇంటికి వెళ్తాను మావయ్య. అక్కడెవరున్నారా? ఏం శారదలేదా? ఉంది, మహాతల్లి. ఏ క్షణాన ఇంట్లో అడుగు పెట్టిందో అన్నీ అనర్థాలే. అటు తండ్రి పరువు తీస్తోంది, తీసుకోమను. కానీ మన ఇంటికి కోళ్ళ వచ్చాక మన పరువు అందులో పోతుందని తెలీదా ఆ బియ్య పిల్లకు అన్నాడు గోపాలరత్నం కోపంగా. శ్రీ చిరునవ్వే సమాధానంగా ఊరుకున్నాడు. లక్ష్మి శ్రీని లోపలికొచ్చి భోంచేయమంది. వద్దత్తయ్య, ఇంటికే వెళతాను అని శ్రీ తన ఆనంద నిలయానికి వెళ్ళాడు. ఆనంద నిలయంలో పిచ్చిదాన్లా శారద తిరుగుతోంది. శ్రీ నిర్దోషి అని విడిచిపెట్టేశారని గోపాలం, మంగ పొరుగునొచ్చి ఆమెకు చెప్పారు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆయన ఇంట్లోకి రాగానే ఏం చేస్తుంది తను? పొరుగున వెళ్ళి కావులించుకుంటుందా? ఈ భావనకు సిగ్గుపడింది. ఏం చేస్తుందో తనకే తెలీదు. చింపిరి తల, ముఖం జిడ్డుబారుంది. శారద గబగబ వెళ్ళి మొహం కడుక్కుని తలదూకుని బొట్టు పెట్టుకుంది. ఇంటి ముందర ఎలాంటి చొప్పుడైనా ఆయనే వచ్చేశారని గుమ్మంలోకి పరిగెత్తింది. శ్రీ ఎంతకీ రాకపోయేసరికి పిచ్చిదాన్లా కాలు కాలిన పిల్లిలా గదంతా తిరగడం మొదలుపెట్టింది. శ్రీ వచ్చాడు. అతన్ని చూడగానే శారద నవనాడులు కుంగిపోయాయి. కళ్ళు చెమగిల్లాయి. పొరుగు నడకలతో అతనికి ఎదురుగా వెళ్ళింది. వక్షం మీద వాలిపోయి బోవురుమనాలనుకుంది. కాని ఏం చేయకుండా అలా కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. శ్రీ ఆమె ముఖంలోకి చూశాడు. రాధలానే ఆమె కళ్ళు చెమ్మగిల్లున్నాయి. ఏమని మాట్లాడ్డం? అతను ఆమె ఎదురుగా స్థాణువులా నిలబడిపోయాడు. మాటల్లేవు. చివరికి ముందుగా తేరుకుంది శ్రీనే. బాగున్నావా శారదా అన్నాడు. కన్నీళ్లే సమాధానం. శ్రీ నిట్టూర్పు విడిచి మడక కుర్చీ వైపు నడిచాడు. శారద అక్కడే నిలబడింది. శ్రీ కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు. శారద మనసు చివుకుమంది. ఆయనకి తన మీద కోపమా?
ఇన్నాళ్ళు తను కనిపించలేదని తన మీద అసహ్యం కలిగిందా? శారద ఒళ్ళు చచ్చిపోయినట్టు అనిపించింది. కళ్ళనీళ్లు తుడుచుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు స్నానం చేసి భోంచెద్దురుగాని రండి అని శారద గబగబా లోపలకు వెళ్ళిపోయింది. శ్రీ నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళాడు. కొన్నాళ్ల తర్వాత ఒక రోజున శ్రీ పొరుగు నడకతో ఇంటికొచ్చాడు. తిన్నగా వంటింటి వైపు వెళ్ళాడు. శారద వంట చేసుకుంటుంది. శారద అని అరిచాడు. ఇంత గట్టిగా ఎప్పుడూ అరవని శ్రీ వైపు శారద చిత్రంగా చూసింది. ఈ పంచాయతీ ఎన్నికలకు నువ్వు నామినేషన్ దాఖలు చేశావా? శారద ఇంతేనన్నట్టు తల ఊపి పనిచేసుకుంటోంది. 3వ వార్డులో నిలబడుతున్నావా? అవును. అక్కడే నేను నిలబడ్డానని నీకు తెలీదా? శారద అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. నాకు మీరెప్పుడు చెప్పారు? చెప్పాలా? తెలుసుకోనవసరం లేదా? ఎలక్షన్లకి నామినేషన్ దాఖలు చేసే ముందు కనీసం ఎవరినైనా ఎందుకు అడగలేదు? ఎందుకు అడగాలి? ఫణిభూషణ్ రావు గారు మిమ్మల్ని అడిగే 3వ వార్డులో నిలబడ్డారా? ఆయన మాట వేరు. ఆయన నాకు ప్రత్యర్థిగా నిలబడ్డారు. నేను అలానే నిలబడ్డానని ఎందుకనుకోకూడదు? అంటే నువ్వు నా మీద, మీ నాన్నగారి మీద కూడా ప్రత్యర్థిగా నిలబడ్డావన్నమాట. నో కామెంట్స్. పంచాయతీ ఎలక్షన్లలో నిలబడ్డానికి అందరికీ అధికారం ఉంది. ఫణిభూషణ్ రావు గారు 2వ వార్డుకి సంబంధించిన మనిషి. తన వార్డును వదిలి మనం ఉంటున్న వార్డులో ఆయన ఎందుకు నిలబడ్డారు? ఎవరి మీద కక్ష సాధిద్దామని. మీరు ఈ వార్డులో నిలబడ్డారో లేదో నాకు తెలీదు. ఆయన నిలబడ్డారు గనుక నేను నిలబడ్డాను. గెలుపు ఒకరికే వస్తుంది. ఎవరికొచ్చినా మన బంధువుల్లో ఇద్దరు ఓడిపోవాలి. అది ఎవరికి సిగ్గు? ఓడిపోయే వాళ్లకు. నువ్వు గెలిస్తే నాకు సిగ్గు కాదా? అలాంటప్పుడు నామినేషన్ ఉపసంహరించుకుని మరో వార్డులో నిలబడండి. నేనెందుకు నిలబడాలి? ఇది నేను ఉండే వార్డు. ఇక్కడే నిలబడతాను. నేనుండేది ఈ వార్డులోనే. నేను నిలబడ్డానికి నాకు హక్కుంది అని శారద వంకాయలు వేపడం మొదలుపెట్టింది. శ్రీ కోపం పట్టలేకపోయాడు. ఆమె చెయ్యి పట్టుకుని లాగేశాడు. నువ్వు నామినేషన్ ఉపసంహరించుకుంటావా లేదా? శారద చెయ్యి విదిలించుకుంది. అది కలలో మాట. శ్రీ చెయ్యెత్తి చెంప మీద కొట్టాడు. శారద నిర్ఘాంతపోయింది. శ్రీ ఆమె వైపు చూసి నిభాయించుకోలేకపోయాడు. తానెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. శారద చిరునవ్వు నవ్వింది. థ్యాంక్స్. నా పంతాన్ని మరింత రేపారు. నేనిక రేపట్నుంచే ప్రచారం చేయించే నైతిక బలాన్ని నాకిచ్చారు అంది. పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 7 వార్డుల్లోనూ భూషణ్రావు తన అభ్యర్థుల్ని నిలబెట్టాడు. అతనికి ఎదురు తిరిగిన కోలాగాళ్లంతా అతనికి ప్రత్యర్థుల్ని నిలబెట్టారు. రావు ఒక్కడు ఒకటైపోయాడు. ఇంత చాణక్యుడు లాంటి రావు లోపల జరిగిన గూడు పుటాణిని గుర్తించలేకపోయాడు. ఇదిలా ఉండగా హరిజనులు, సామాన్య కుటుంబీకులు శ్రీనివాసరావు మొదలైన వాళ్లను ఎగదోసి ఈ ఎన్నికల్లో బలవంతంగా నిలబెట్టించారు. ఎన్నికలకు నిలబడాలని శ్రీకి ఏ కొసానా లేదు. కానీ అలాంటి యువకులు, నిస్వార్థపరులు నిలబడితే గ్రామం బాగుపడుతుందని అతన్ని ఒప్పించారు. అందువల్ల తను 3వ వార్డులో నిలబడ్డాడు. రావు తనుండే 2వ వార్డులో నిలబడితే పానకాలరావు మీద ఓడిపోతాననే భయం చొప్పున 3వ వార్డులో నిలబడ్డాడు. అక్కడ శ్రీ, శారద, గోపాలరత్నం తనకి అండదండలిస్తారని ఆశపడ్డాడు. కానీ తీరా చూస్తే శారదే తనకు పెద్ద సమస్యే కూర్చుంది. 3వ వార్డులో ఉన్నవాళ్లు చాలామంది బ్రాహ్మలు, చదువుకున్న వాళ్ళును. వాళ్ళంతా తనని సమర్థిస్తారని రావు ఆశ. కానీ బ్రాహ్మల్లో చాలామందికి నాన్ బ్రాహ్మిన్స్ మీద మంటగా ఉంది. వెనకబడిన కులాల వాళ్ళని ఉద్ధరించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. షెడ్యూల్డ్ కులాల వారికి ఎన్నో అవకాశాలు కల్పించింది. యూనివర్సిటీలో ఫస్టున పాస్ అయిన బ్రాహ్మలకు మెడికల్ కాలేజీలో సీట్లు లేవు. తక్కువ మార్కులతో పాస్ అయిన వెనకబడిన తరగతుల వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. తెలివితేటలున్న బ్రాహ్మణ కుర్రాళ్ళు చేసేది లేక, ఎదిరించే శక్తి చాలక బ్రాహ్మణ పుట్టకనే తిట్టుకుంటూ బిఏలో చేరి గుమస్తాలవుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేగల మేధావులు ఇలా కుళ్ళిపోవలసిందేనా అని బ్రాహ్మలు ఏడ్చారు. కుల, మత, జాతి వివక్షత లేని ప్రజాస్వామిక దేశంలో ఇవేం రూల్సో అర్థం కాక కసిక్కిపోయారు. ఇలా కొన్నాళ్లు గడిస్తే బ్రాహ్మలే వెనకబడిన తరగతుల వాళ్ళయ్యి చివరికి వాళ్లే షెడ్యూల్డ్ కులాల వాళ్ళు అయిపోతారని విచారించారు కొందరు. ఇలాంటి కసితో ఉన్న బ్రాహ్మణపేటలో రావు నిలబడ్డాడు. ఆ మాట విని శారద తండ్రి మీద నిలబడింది. శ్రీనివాసరావు అంతకుముందే నామినేషన్ అదే పేటలో దాఖలు చేశాడు. రావు గాని, శ్రీ గాని, శారద గాని ఇటు బ్రాహ్మలు కారు, అటు వెనకబడిన తరగతుల వాళ్ళు కారు. అందువల్ల ఆ వార్డులో ఎవరు గెలుస్తారో అనూహ్యమైంది. అదీగాక తండ్రి, కూతురు, అల్లుడు ఒకే చోట నిలబడ్డం విచిత్రం అనిపించింది అందరికీ. ఎన్నికలలో ఎలా గెలవాలో రావుకు తెలుసు. నోట్లిస్తే రాత్రికి రాత్రి ఓటర్లు తిరిగిపోతారు.
కానీ నోట్లతో ఆ పేటలోని బ్రాహ్మల్ని చదువుకున్న వాళ్ళని లొంగదీయడం కష్టం. అందువల్ల ఓ రోజున పెద్ద సత్యనారాయణ వ్రతం చేయించి ఆ వార్డులోని పురోహితులందరినీ పిలిచి ఒక్కొక్కళ్ళకి 116లిచ్చి పొట్టుబట్టలు కట్టబెట్టాడు. మరో పంతులు గారి అమ్మాయికి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. రావు స్త్రీలోలుడు కాదు. ఆ సద్గుణం అతన్ని కాపాడుతుంది అనుకున్నాడు. శారద 3వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తోంది. తండ్రి మీద ధ్వజమెత్తిన కూతురు ఎలా ఉందో చూడాలని కొందరు శారదను ఆపాదమస్తకం శల్యపరీక్ష చేశారు. అంత నాజూగ్గా, అందంగా మల్లెపువ్వులా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. యువకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఆమె లావణ్యం. అటు తండ్రి మీదే కాకుండా భర్త మీద కూడా నిలబడిందని తెలిసి మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు విడ్డూరంగా చూశారు. ఇది ఎన్నికల ఎత్తు అని కొందరు అనుమానించినా పొలంలో కూలీలకు సాయంగా నిలబడి వాళ్ల బతుకులకి ఓ దారి చూపించిన వ్యక్తి స్వార్థపరురాలై ఉండదు అని కొందరు వ్యాఖ్యానించారు. శారదతో చిన్నతనంలో చదువుకున్న అమ్మాయిలు ఆప్యాయంగా పలకరించి ఇంటిలోకి తీసుకెళ్లి పెద్దవాళ్లకు పరిచయం చేశారు. మగపిల్లలు నోట మాట రాక అలాగేనండి అనేవారు. రావు కూడా ఇంటింటా తిరిగాడు. అతను ఎప్పుడూ తమకి అపకారం చేయలేదు. అప్పుడప్పుడు ఉపకారాలే చేసేవాడు. అలాంటి మనిషికి ఓట్లివ్వకుండా ఈ చిన్నపిల్లలకు ఓట్లివ్వడమేమిటని పెద్దాళ్ల పిల్లలు, మనవలు, తాతలతో, తండ్రులతో పోట్లాట్లు పెట్టుకున్నారు. స్త్రీ మాత్రం ప్రచారానికి బయలుదేరలేదు. ఇంట్లోనే కూర్చున్నాడు. స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి బలవంతం చేసినా అతను ఇంట్లో నుంచి బయటకు కదల్లేదు. అందువల్ల అతని తరపున ఓ శాస్త్రిగారు, కొందరు హరిజనులు 3వ వార్డులో స్త్రీ వైపు నుంచి ఓట్ల భిక్షాటన చేశారు. ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ టెన్షన్ పెరిగింది. బండరాముడు 3వ వార్డులో ఎవరినో కొట్టాడు. దాంతో వాణ్ణి రావు నానా తిట్లు తిట్టాడు. వెధవ! ఎన్నికల టైంలో ఎవరన్నా మనల్ని కొడితే రెండో చెంప చూపించాలిరా, అది గాంధీగారి సిద్ధాంతం. నిజమే కాబోలు అనుకుని వాడెళ్ళి హరిజనవాడలో కావాలని పోట్లాట పెట్టుకున్నాడు. ఒక సోమన్న కోపం ఆపుకోలేక వాణ్ణి చాచి లెంపకాయ కొట్టాడు. బండరాముడు రెండో చెంప చూపించాడు. దాంతో మిగతా వాళ్ళంతా వాడి చెంప వదిలి కాళ్ల మీద, నడుం మీద పడి అవి రెండూ విరగ్గొట్టినంత పనిచేశారు. అధికార వికేంద్రీకరణ కోసం నాయకులు పంచాయతీ రాజ్యాన్ని ఏర్పరిచారు. అయితే ఈ పంచాయతీలను ఏలుతోంది ఎవరో తెలిస్తే ఒకసారి చూస్తే దేశంలో ఏ పంచాయతీ మెంబర్కి లక్షకు తక్కువ ఆస్తి లేదు. భిక్షాధికారులు అక్కడక్కడా ఉన్నా వాళ్ళు వాయిస్ లేని వాళ్ళు. వాళ్లకున్న ఆస్తిపాస్తుల్ని రక్షించుకోవాలంటే అధికారం కావాలి. ఆ అధికారాలు ఈ పంచాయతీల వల్ల, అసెంబ్లీల వల్ల, పార్లమెంట్ల వల్ల వస్తాయి. అందుకే ఉన్నవాళ్లంతా వాటిల్లో స్థానాలు సంపాదించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు అని శారద ధైర్యంగా అన్ని పేటల్లోనూ ఉపన్యాసాలిచ్చింది. ఈ ఉపన్యాసమే పనిచేసిందో లేక శారద ఆకర్షణే ఓటర్లని ముగ్ధుల్ని చేసిందో మొత్తానికి రావు నిలబెట్టిన వాళ్ళు, లాగాళ్లు నిలబెట్టిన అభ్యర్థులు అంతా చిత్తుగా ఓడిపోయారు. 3వ వార్డులో మాత్రం శ్రీకి, శారదకు దాదాపు సమానంగా ఓట్లు పడగా రావుకి ఒక్క 20 ఓట్లు మాత్రమే పడ్డాయి. అక్కడ కొద్ది మెజారిటీతో శారద నెగ్గింది. శ్రీనివాసరావు నిలబెట్టిన వాళ్ళంతా శ్రీనివాసరావు ఓడిపోయినా శారదమ్మకు నీరాజనాలు పట్టారు. ఆమె మెడ నిండా దండలు వేసి ఊరేగింపుతో ఆనంద నిలయానికి తీసుకునొచ్చారు. శ్రీ తన లైబ్రరీలో పడక కుర్చీలో పడుకుని చదువుకుంటున్నాడు. జయ ధ్వానాలు తన ఇంటి ముందరకే వచ్చాయి. శ్రీ ఆశ్చర్యపోలేదు. చదువుతున్న పుస్తకం మూసి అలానే చూస్తూ ఉన్నాడు. శారద మెడ నిండా ఉన్న దండలతో లోపలికి పొరుగునొచ్చింది. శ్రీ శారద వైపే చూస్తున్నాడు. శారద తన మెడలోని దండలన్నీ తీసి శ్రీ మెడలో వేసింది. శ్రీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరిచ్చిన వరంతో గెలిచానండి. నేను గెలవడం కాదు, మీరు గెలిచారు అంది కళ్ళనీళ్లతో. శ్రీ దండలు తీసి టేబుల్ మీద పెట్టాడు. మెల్లగా లేచి హాల్లోకొచ్చాడు. రాధ పొరుగునొచ్చింది. అక్కేది బావా అంది. శారద లోపల నుంచి వచ్చింది. రాధ ఆమెను కౌగిలించుకుంది, ముద్దు పెట్టుకుంది. కంగ్రాచులేషన్స్ అక్క, మన స్త్రీ జాతి పొరుగును నిలబెట్టావు. ఆడదంటే అబల కాదని లబో దిబోమంటున్నారు ఊళ్ళో వాళ్ళు. శ్రీ వెనక్కి చూశాడు. నువ్వు ఓడిపోయావని బాధపడకు బావా, అక్క గెలిస్తే ఒకటినా, నువ్వు గెలిస్తే ఒకటినా అంది. శ్రీ ఇక అక్కడ ఉండలేకపోయాడు. శారద ముఖం ఎర్రబడిపోయింది. ఇందాక ఆనందంతో తిరిగిన కన్నీళ్లు ఇప్పుడు విషాదాసురులయ్యాయి. శ్రీ తిన్నగా వెళ్ళి తన పొలం గట్ల మీద కూర్చున్నాడు. గోపాలం వచ్చి, ఎందుకు బాబయ్య విచారించడం? శారదమ్మ గారు మీ మీద పంతంతో నిలబడలేదు. తండ్రి గారి మీద పగ సాధిస్తానన్నారు, సాధించారు. ఇందులో తమని కించపరచాలని అమ్మగారికి ఏనాడూ లేదు అన్నాడు. శ్రీ వాడి వైపు చూశాడు.
అవును బాబయ్య. తమరికి తెలవదు. నాతో చెప్పేవారు. ఈ ఎన్నికల్లో ఆరుగాని, తమరుగాని గెలవాలనేవారు గాని, తండ్రిగారు మాత్రం గెలవకూడదనేవారు బాబయ్య. శ్రీ సమాధానం చెప్పలేదు. క్షణం తర్వాత నిట్టూర్పు విడిచి లేచి వెళ్ళిపోయాడు. బాగా చీకటి పడ్డ తర్వాత కూడా శ్రీనివాసరావు పిచ్చివాడిలా పొలం గట్లమట తిరుగుతూనే ఉన్నాడు. ఆలోచించే కొద్దీ అతనికి శారద మీద ఆప్యాయతే గాని ఆగ్రహం కలగడం లేదు. పెళ్ళయి ఇన్నాళ్లైనా ఆమెతో తనకి ఎలాంటి దాంపత్య సంబంధమూ లేదు. శోభనం గదిలో ఆమె తిరస్కరించిందని ఇన్నాళ్ళు తను పంతం పట్టి ఆమె వైపన్నా సరిగ్గా చూడలేదు. అసలు నిజానికి శారదకిష్టం లేదా? ఈ పెళ్ళే అసలు ఒక పెద్ద బూటక నాటకమా? శారద చదువుకుంది. పెళ్లి ఇష్టం లేకపోతే తిరస్కరించవచ్చునే. మరెందుకు సమ్మతించింది? అడిగితే ఆమె చెప్పదు. నిజం తెలియకుండా ఎన్నాళ్ళని ఇలా విడివిడి బ్రతుకులు బ్రతకడం? ఇవాళ ఏమైనా సరే శారదను అడిగేయాలని నిశ్చయం చేసుకున్నాడు. గబగబా అడుగులు వేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తలుపు తట్టాడు శ్రీ. రాధ తలుపు తెరిచింది. రాధను చూసి శ్రీ ఆశ్చర్యపోయాడు. రాధా, నువ్వా? నువ్వెక్కడెందుకున్నావు అన్నాడు. అదేంటి బావా, ఇంకెక్కడుంటాను? ఎవరై అది? లోపల నుంచి లక్ష్మి కేకేసింది. బావమ్మ అంది. అప్పటికి గాని శ్రీకి స్పృహ రాలేదు. తనొచ్చింది తనింటికి కాదు, తన మావయ్య ఇంటికన్నమాట. గోపాలరత్నం, లక్ష్మి బయటకొచ్చి శ్రీని చూసి ఆశ్చర్యపోయారు. శ్రీ ఏదో బాధపడుతున్నాడని గోపాలరత్నం అతన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. చివరికి ఏమైందో చూసావట్రా? పెళ్లి కాకముందు ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఎంత బాగుణ్ణు. ఆ వాళ్ళ పొలంలోకి వెళ్ళింది. ఈవాళ నీ మీద నిలబడి సాధించింది. అలాంటి పిల్లతో మావయ్య అని అరిచాడు శ్రీ. అబ్బబ్బా, అతనసలే మతిపోయి ఉంటే మధ్య మీ దిప్పుళ్ళేంటి అంది లక్ష్మి. భోంచేశావు బాబు. శ్రీ మాటలకి తడుముకుని చివరికి చేశానని అబద్ధం చెప్పేశాడు. ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలో శ్రీకే అర్థం కాలేదు. గోపాలరత్నానికి తెలియలేదు. రాధ అంతకంటే మాట్లాడలేదు. లక్ష్మి పాలు తీసుకురావడానికి లోపలికి పోయింది. అన్నం తిన్నావా? అబద్ధమాడుతున్నావు కదూ అంది రాధ శ్రీ చెవిలో. శ్రీ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పుడే నేను సరదక్క దగ్గర నుంచి వచ్చాను. వెళ్ళు బావా ఇంటికి అంది. శ్రీ లేవబోయాడు. లక్ష్మి పాలు తెచ్చింది. శ్రీ బాగుండదని పాలు తాగేసి గబగబా ఇంటికి బయలుదేరాడు. శారద పూల మొక్కల పక్కన కుర్చీలో పడుకుని శూన్యాన్ని చూస్తోంది. తను గెలిచింది నిజమే, కాని ఎవరెవరికి తలవంపులు తెచ్చింది? తండ్రికి, భర్తకి. తను తండ్రి మీద సాధించదలుచుకున్నదంతా సాధించింది. కాని అన్యం పుణ్యం ఎరుగని శ్రీని ఎందుకు బాధించడం? తలుచుకునే కొద్దీ ఆమె కడుపు దేవినట్టనిపించింది. ఇంతలో శబ్దమై లేచి చూసింది. శ్రీ లోపలికొచ్చాడు. శారద మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి 2 విస్తర్లు వేసింది. శ్రీ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చింది. తువ్వాలందించింది. శ్రీ 2 విస్తర్లు చూసి విస్తుపోయాడు. అయినా మాట్లాడకుండా భోంచేశాడు. పక్కనే కూర్చుని శారద కూడా భోంచేసింది. భోజనమయ్యాక శారద విస్తర్లు తీసేసింది. శ్రీ తిన్నగా లైబ్రరీలో కూర్చునున్నాడు. శారద ఉలిక్కి పడింది శారద. ఒకసారి ఇలారా. భయం భయంగానే ఆ గదిలోకి వెళ్ళింది. కూర్చో. భయంగానే కూర్చుంది. క్షణం నిశ్శబ్దం తర్వాత శ్రీ ముందుకొంగి అడిగాడు. శారద, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? మీ నాన్నగారి మీద నువ్విలా ఎందుకు కక్ష పూనావు? శారద ఎదురు చూడని ప్రశ్న. శ్రీ ముఖంలోకి చూసింది. ఏదో అనురాగం, ఆప్యాయత కనిపించాయి. చిత్రంగా నవ్వింది. పెళ్ళైన తొలి రోజుల్లో ఈ ప్రశ్న అడుగుంటే నిజం చెప్పుండేదాన్ని. కాని ఇన్నాళ్ల పరిచయంతో మీరు నాలో ఒక భాగాన్ని బలహీనపరిచేశారు. క్షమించండి. ఆ సమాధానం జ్ఞప్తికి తేకండి అంది మెల్లగా. శ్రీ మళ్ళీ చాలాసేపటి వరకు మాట్లాడలేదు. శారదా, నా మీద నీకిప్పటికీ ఎలాంటి అభిప్రాయమూ లేదా? లేకేం? ఒక సహృదయుడైన మిత్రుడు, మనసివ్వగలిగే ఆప్తులు మీరు. అంతేనా? అంతకు మించి మరోటి ఏదైనా ఆశిస్తున్నారా? మిత్రత్వం అనేది మనసులు కలిస్తే ఏర్పడుతుంది. కానీ మన స్నేహం అలాంటిది కాదనుకుంటాను. నీ మెడలో తాళికట్టి ఇంతకాలమైంది. అయినా ఈనాటికి మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. ఇక ఎప్పటికీ ఇంతేనా? శారద తలంచుకుంది. క్షమించండి. ఆ సంబంధాన్ని గుర్తుకు తెచ్చి నన్ను బలహీనురాల్ని చేయకండి. క్షణం నిశ్శబ్దం. తర్వాత శారదే అంది. భారీగా మీ జీవితంలో కడుగు పెట్టాను. కాబట్టి ఇల్లాలుగా, గృహిణిగా నా బాధ్యతల్ని నెరవేర్చుకుంటున్నాను. శారీరకమైన బాధ్యత కూడా ఉందని మీరనుకుంటే మీ ఇష్టం. స్త్రీ ఆమె వైపు తేరిపారా చూశాడు. మనసులేని ఈ శరీరాన్ని అనుభవించమంటావు. అంత నీచంగా నన్ను అంచనా వేయకు శారదా అని బాధగానే లేచి బయట గదిలో పడుకునేందుకు వెళ్ళిపోయాడు.